హాయ్ అండి, అందరికి నమస్తే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పొద్దున్నే చెప్పు సామి. పొద్దున్నే మా ఇద్దరు పిల్లల క్యారేజ్ రెడీ చేయాలండి, టిఫిన్ రెడీ చేయాలి. పొద్దున్నే టెన్షన్ ఎవరు ఈరోజు ఇడ్లీకి మాకు ఇడ్లీ పాత్ర అక్కడ ఉంది, విలేజ్ లో ఉంది. విలేజ్ లో మా ఊరిని విలేజ్ అనంత ఉంటాడు, మంచిగా విలేజ్ ఏముంటది, మంచిగా ఉంటుంది. అది కూడా మా ఊర్లో ఉంది. అయితే ఇంకా నేను ఏం చేస్తున్నట్టు ఈ మధ్య ఈ ఆవిడి కుడుగు లాగా ఆవిడి కుడుగులు పాత్రలో ఇడ్లీ వేస్తున్నా పెద్దగా. ఇలా పెద్దగా వేసి ఒక్కటి చాలు, ఒక్క ఇడ్లీ చాలు. ఒక్క ఇడ్లీ తిన్నా మంచిగా ఉడికితే మన ఉడిపి హోటల్లో ఇడ్లీ ఉన్నట్టు ఉండదండి, పెద్దగా ఉంటుంది. అక్కడ తింటే సరిపోద్ది అని ఉంటుంది. దగ్గర ఇడ్లీ ఇడ్లీ ఇదిగో ఈ ప్లేట్లలో ఇట్లా హోల్స్ ఉంటాయి అన్నమాట. ప్లేట్లో హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ఇట్లా మనం ఆవిరి ఉడుకుతాయి అన్నమాట. ఆవిరి అనేది వాటర్ అనేది ఇలా ఈ హోల్స్ ద్వారా గుంజుకొని మనకి ఇడ్లీ మంచిగా ఉడుతుంది. ఈ క్లాత్లు కూడా మంచి కాటన్, ఇది అంటాం దీన్ని ఏదో తెస్తావు సైన్ క్లాత్, నూలు వస్తుంది కాటన్ది. ఇది కూడా కాటన్ది కావాలి, కొత్తది కావాలి. ఇప్పుడైనా మనం ఒకడు వాడింది కానీ అలా వాడుకోకూడదు, కొత్తది కొనుక్కొచ్చిండు. కూరగాయలు వస్తారు. నేను వచ్చేసి ఇద్దరు పిల్లలు కాలేజీ పోతుండే, 9 కల్లా కాలేజీకి పోవాలి కాబట్టి నేను కూడా డ్యూటీ వెళ్ళాలి కాబట్టి నేను 5ంటికి లేచిన. మా భార్యకు నేను కూడా చిన్న చిన్న సహాయం చేస్తుంటా. అడుతూ పని చేస్తుంటే అలా కోసమున్నది, ఇద్దరు మగుటే చెయ్యి కలిపితే ఎదురేమున్నది, మనకి ఎదురేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలా కోసమున్నది, ఇద్దరు మగుటే చెయ్యి కలిపితే ఎదురేమున్నది. లైట్ గా ఒక పొంగు వడ్డీయాలి. ఇప్పుడు డైరెక్ట్ గా తాలిపేసి అరగట్లేదు. ఇప్పుడు అందరికి ఎవరు పట్టినా చాలా మందికి గ్యాస్ ట్రబుల్ అంటారు కదా, వీటిని కూడా లైట్ గా ఒక పొంగు ఉడికించాలి. ఉడికించినాక 2 టమాటాలు ఎక్కువ వేసుకోకుండా 2 టమాటాలు కొత్తిమీర వేసుకొని అది కూడా చూపెడతా, బాగుంటుంది కూర. చూద్దాం. ముద్దబంతి నవ్వులు మోగ బాసలో మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, ముద్దబంతి నవ్వులు మోగ బాసలో, ముద్దబంతి నవ్వులు మోగ బాసలో మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ప్లాస్టిక్ వాటర్లో వేసిన పల్లీలు వేయద్దు, ఎదురు చాటలో వేసుకోవాలి. ఇది గుర్తు పెట్టుకోండి. ఎదురు చాట మనకి వేడి తగ్గిలా కూడా ఆయుర్వేదం అంట మంచిది. ఎప్పుడైనా మనం ఇప్పుడు అందరూ చాలా మంది అంత టెక్నాలజీ పెరిగి ప్లాస్టిక్ చాట కొనుక్కొని వెంటనే వేయించుకోకుండా ప్లాస్టిక్ చాటలో పోస్తున్నారు. అలా పోయొద్దండి. ఎప్పుడైనా ఈ ఎదురు చాట అప్పుడు అమ్మవాళ్ళు మన పూర్వీకులు కనిపెట్టినవి కరెక్ట్. ఇలా ఎదురు చాటలు పోసుకోవాలి ఎప్పుడైనా, ఇవి గుర్తుపెట్టుకోండి. చదువుకునే మనసుంటే ఓ కోవిల, చదువుకునే మనసుంటే ఓ కోవిల, మధుమాసమే అవుతుంది అన్ని వేళలా, ముద్దబంతి నవ్వులు మోగ భాషలో
మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, ముద్దబంతి నవ్వులు మోగ భాషలో. లా 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 లా. ఎవరు నాయకు మీద ఎవరు మీది? శీతల దండ చిలుకూరు మండలం. ఇంకా చలికి బాగానే వచ్చింది పొద్దున్న వ్యాపారానికి. ఎస్ఐ గారు ట్రైనింగ్ ఉంది సార్ హైదరాబాద్ లో. చూడండి ఫ్రెండ్స్, మరి ఆకూరలో అమ్మే వ్యక్తి కూడా పలసర పడి వెళ్తున్నాడు చూడండి. మరి చూడండి ఎంత హీరో లెక్క ఉన్న మనిషి. మా కోలాడకండి ఒక 8 కిలోమీటర్ దూరంలో ఉంది శీతల దండ. ఎంత డబ్బులు? ఎంత డబ్బులు? ఓకే ఫ్రెండ్స్, ఆకుకూరలు కూడా మన ఇంటికాడికి వస్తానండి. మా పక్కనే చిలుకూరు మండలం అండి. ఓకే అండి, ఇడ్లీ రెడీ. ఉడుపు ఇడ్లీ చూడండి, ఒక ఇడ్లీ ఒక మనిషి సరిపోతుందండి. సూపర్. ఫస్ట్ గుడ్డ లేపు చెప్తా. గుడ్డ 4 వైపులా ఓపెన్ చేయి. గుడ్డ ఇక్కడ ఓపెన్ చేయి. చూడండి, మనం తమిళనాడు వాళ్ళ హోటల్ ఉంది కదండి, కేరళ ఉడిపి హోటల్లో ఏ విధంగా అయితే ఇడ్లీ ఉంది పెద్దగా, ఆ విధంగా ఉందండి. ఒక ఇడ్లీ అయితే అందులో సాంబార్ కానీ చట్నీ కానీ వేసుకుంటే కడుపు ఉండిద్ది. చిన్నది కాలుది. సేమ్ మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీ కనుక తీసినట్టేనండి, ఎందుకంటే క్లాత్ ఉంది కాబట్టి ఇడ్లీ మట్టికి సూపర్ ఉంటుంది.